ఈరోజు వరల్డ్ హ్యుమానిటేరియన్ డే అంటే ప్రపంచ మానవతా దినోత్సవం. దీనిని 2009 సంవత్సరం ఆగస్టు 19వ తారీఖు నుంచి జరుపుకోవడం జరుగుతూ ఉంది. ఇది ఎందుకు జరుపుకుంటున్నారు అని అంటే, యుద్ధాలు జరిగిన సందర్భంలో, లేకపోతే భూకంపాలు వచ్చిన సందర్భంలో, ఏదైనా అపాయకరమైనటువంటి సందర్భాలు ఈ యొక్క భూమి మీద విపత్తులుగా జరిగినప్పుడు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు సహాయం చేయడానికి కొన్ని స్వచ్ఛంద సంస్థలు వెళ్తాయి. ఆ యొక్క స్వచ్ఛంద సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారి మీద జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి అరాచకాలు, లేకపోతే వాళ్ళ మీద జరుగుతున్నటువంటి దాడులను జ్ఞాపకం చేసుకోవడానికి ఈ యొక్క దినమును జరుపుకుంటారు. అయితే ఈ యొక్క స్వచ్ఛందంగా పనిచేసేటువంటి వారిని అనేక మందిని స్మరించుకునేటువంటి దినముగా కూడా ఈ యొక్క దినముని జరుపుకోవడం జరుగుతూ ఉంది. మన చుట్టూ ఉన్నటువంటి సమాజంలో అనేక మంది ప్రజలు నిరాశ్రయులైనటువంటి వారు ఉన్నారు, నిరుత్సాహం గుండా వెళ్తున్నటువంటి వారు ఉన్నారు, లేమి గుండా వెళ్తున్నటువంటి వారు ఉన్నారు. అయితే వారికి చేయి అందించేటువంటి వారిగా మనం ఉండాలి. అది దేవుడు చెప్పినటువంటి మాట. మీలో ఎవరైనా సరే అధికారిగా ఉండాలంటే, లీడర్గా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా? బైబిల్ సెలవిస్తూ ఉంది. మత్తయి సువార్త 20వ అధ్యాయం 26వ వచనంలో ఈ విధంగా ఉంది: మీలో ఎవడు గొప్పవాడై ఉండగోరునో వాడు మీ పరిచారకుడై ఉండవలెను. ఈ మాట యేసుక్రీస్తు ప్రభువారు తన యొక్క శిష్యులతో చెప్తా ఉన్నారు. మీలో ఎవరైనా గొప్పవారిగా ఉండాలనుకుంటే, గొప్ప స్థాయిలో ఉండాలనుకుంటే, మీరు మీ పొరుగు వారికి సహాయపడేటువంటి వారిగా ఉండాలి. మీరు వారికి పరిచారకుడుగా ఉండాలి. మీరు వారికి దాసులుగా ఉండాలి. వారికి మీరు చేయందిచ్చేటువంటి వారిగా ఉండాలి. వారికి మీరు సహాయం చేసేటువంటి వారిగా ఉండాలి. ఈ మాట యేసుప్రభు చెప్పటం మాత్రమే కాదు, కానీ చేసి చూపించాడు. కాబట్టి అవసరంలో ఉన్నటువంటి వారికి మనం సహకరించేటువంటి వారిగా ఉండాలి. మీకు తెలుసా, ఈ మాటను ఆధారం చేసుకొని అనేక మంది మిషనరీలుగా మారారు. దేవుని యొక్క మాటలను ఆధారంగా చేసుకొని అనేక మంది వేరువేరు ప్రాంతాలకు వెళ్ళి వారు దేవుని యొక్క ప్రేమను చూపించారు. మీకు తెలిసిన మిషనరీలు ఎవరైనా ఉన్నారా? ఒకవేళ దేవుని యొక్క సేవ చేసినటువంటి మిషనరీలు మీకు తెలిసినటువంటి వారు ఎవరైనా ఉంటే వారి యొక్క పేరుని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఒక చిన్న ప్రార్థన చేసుకుందామా? మా ప్రియ పరలోకపు తండ్రి, ప్రపంచ మానవతా దినోత్సవం సందర్భంగా అయ్యా, మేము అనేక మందికి సేవ చేసేటువంటి వారిగా, ఆపదలో ఉండేటి వారికి సహకరించేటువంటి వారిగా, ఆపదలో ఉండే వారి కొరకు అయ్యా నీ యొక్క నామంలో ప్రార్థన చేసేటువంటి వారిగా ఉండటానికి నీ యొక్క కృపను మాకు దయచేయమని యేసయ్య అతి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్.